గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మహాబగల్ అఘోరా తంత్రి వెనంపల్లి నిశాంత్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మహాదేవ. మనకు సాధారణంగా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాము, ఎవరైనా కొంచెం ఫేమస్ అవుతున్నారు అనంటే, ఏదైనా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నారు అనంటే వాళ్ళు ఎక్కువగా హైలైట్ అయిపోతున్నారు. తెలియకుండా సోషల్ మీడియాలో ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఇది మానవుల వరకు పరిమితం అయితే ఓకే, కానీ దేవుళ్ళ విషయంలో కూడా ఈ మధ్య కాలంలో ఇలానే జరుగుతుందండి. అయితే వారాహి అమ్మవారు మీకు అర్థమైపోయే ఉంటుంది నేను చెప్పకుండానే. అంటే కొంతమంది పేరు ఏదైనా అమ్మవారి పేరు కానీ స్వామివారి పేరు కానీ తీయటం వల్ల, లేదు ఒక దగ్గర మొక్కుకుంటే బాగా కోరిక నెరవేరుతుందని చెప్పటం వల్ల, అలా దేవతలు కూడా ఎక్కువగా మన ముందుకు రావటం అనేది జరుగుతుంది. వాళ్ళ మహిమల గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కానీ మన పురాణాల నుంచి తీసుకున్న, శాస్త్రాల నుంచి తీసుకున్న వారాహి అమ్మవారు కూడా లలితా అమ్మవారి పరివార దేవతగా ఉన్నారు అని చెప్పి మనకు తెలుస్తోంది. అసలు ఏంటి, ఎందుకని అమ్మవారు గుప్తంగా ఉన్నారు ఇన్ని రోజులుగా, ఇప్పుడే ఎందుకు ప్రచారంలోకి వచ్చారు? ఇప్పుడు మనకు ఎలాగో ఆషాఢ మాసం రాబోతుంది, ఆషాఢ మాస ప్రారంభ దశల్లోనే వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయి. అసలు నిజంగా ఈ అమ్మవారిని ఆరాధించకూడదు అని కొంతమంది చెప్తున్నారు, లేదు ఆరాధించవచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటండి ఆ విశేషాలన్నీ కూడా సవివరంగా వివరించండి. సంతోషం తల్లి. ఇందాకే మీరు ఒక మాట అన్నారు, గుప్తంగా అని. అవును. గుప్తా అంటే అర్థమే రహస్యము తల్లి. గుప్తా అనే వాటి అర్థాలే రహస్యం. ఎందుకనంటే భూమిలో కొన్ని ఉంటాయి, వాటిని కూడా మనం గుప్త నిధులు అని అంటాం. అంటే రహస్యంగా ఉండేది ఏదైనా గుప్త నవరాత్రులు, గుప్త నిధులు, గుప్త వారులు, గుప్త యోగులు, అలా ఉంటుంది వాటి తత్వాల పేర్లు. కాకపోతే చాలామంది ఇప్పుడు చెయ్యకూడదు అని చెప్పేసేసని కొంతమంది చెయ్యాలని అంటున్నారు. కానీ శాస్త్ర విధి అయితే ఒకటి ఉంది తల్లి. మీకు తెలిసి సంవత్సరంలో ఎన్ని నవరాత్రులు వస్తాయి? 4. ఏమేమిటివి? వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు, ఇంకా 2 అయితే అంత వాడుకలో లేవు. ఇప్పుడు కొత్తగా మనం వారాహి వింటున్నాము అంతే. వాడుకల్లో లేకపోవడం కాదు తల్లి, ఇది ఏంటంటే పూర్వము నుంచి ఉన్నాయి. కాకపోతే ఏంటి అని అంటే వాస్తవానికి సోషల్ మీడియా ద్వారా కొంతమంది సెలబ్రిటీస్ వల్ల ఇవి బయటకు వచ్చాయి. ఇవి గుప్తంగా ఉండేటివి ఎప్పటికీ. కాకపోతే వారాహి నవరాత్రుల్లో కేవలం వారాహి కాకుండా ఇంకో నవరాత్రులు కూడా జరుగుతాయి. అవి తెలుసా మీకు? ఈ నవరాత్రుల్లో ఇంకో దేవి నవరాత్రులు కూడా వస్తాయి. ఎవరండి? శాకాంబరి నవరాత్రులు అంటారు. విన్నారా మీరు ఎప్పుడైనా? శాకాంబరి ఉత్సవాలు అనే పేరు విన్నారా? ఎన్నో ఆలయాలలో శాకాంబరి ఉత్సవాలు అనేటువంటివి చేస్తారు. ఓకే, అసలు ఎవరు ఈ శాకాంబరి? శాకాంబరి కూడా కూష్పాండ దేవతాధికి అధిపతి. అంటే గుమ్మడికాయలను అంటాం మనం. కాకపోతే వాటిని కూడా అమ్మవారి సత్స్వరూపాలు. ఇది కూడా ఏంటి అంటే పార్వతీదేవి కృతత్వ రూపంలో ఉన్నప్పుడు శాకాంబరి అవతారం ఎత్తింది. మనం మొదలు వసంత నవరాత్రులు ఎందుకు చేస్తాము? లలిత, షోడశి, వనదుర్గికి చేయాల్సింది వసంత నవరాత్రుల్లో ఆచరించే విధితత్వం. రెండవది ఆషాఢ మాసంలో శాకాంబరి దేవి. శాకాంబరి అంటే ఎవరు? పాడి పంటలు వాటికి అధిమూల దేవత. ఎందుకంటే శాఖం ఉంటేనే అందరూ నాన్ వెజ్లో తినేటి వాళ్ళు లేరు కదా. శాఖలు అందరూ నాన్ వెజ్ అనుకుంటారు, కానీ ప్రతి ఒక్క శాఖములో కూరగాయలలో ఒక్కొక్కరికి ఎన్నో కావాల్సినటువంటి ఏమంటారు వాటిని ఇంగ్లీష్లో మీరు, సి విటమిన్స్ ఉంటాయి కదా, మనకు కావాల్సిన పోషకాలు అనేటువంటివి మనకు అందింపజేస్తారు. కూరగాయల్లో అంతటి పోషకాలు కూడా మనకు ఉంటాయి, అవునా? అందుకోసము శాకాంబరి ఉత్సవాలు చేసేది రాత్రి కాలంలో తంత్రము నేర్చుకున్న వాళ్ళు, తంత్ర విధిలో ఉండేటువంటి వారు వారాహి నవరాత్రులు ఇప్పటి నుంచి కాదు, మన పూర్వీకుల నుంచి కూడా ఆచరింప చేయడానికి వస్తూ ఉన్నారు. కాకపోతే మీరు విన్నారో వినలేదో, పూర్వము కాశీ క్షేత్రంలో కిరాతక వారాహి ఆలయం బయటపడ్డది. ఆలయం బయటపడ్డంత వరకు ఎవరికీ తెలియదు వారాహి ఆలయం కాశీ క్షేత్రంలో ఉంది అని. అంటే ఇప్పుడు అక్కడ క్షేత్రపాలికగా ఉన్న ఆలయం క్షేత్రపాలిక, అదే క్షేత్రపాలిక. బయట కనిపించే రూపం వేరు, అసలైన రూపము లోపల గుహల్లో కిరాతక రూపంలో ఉంటుంది. అసలైన విగ్రహము అది ఎవరికి దర్శనం ఇవ్వదు. పొరపాటున దర్శించుకున్న
ఆ మనిషి ఎలా తయారవుతాడో కూడా తెలియదు. ఓకే. ఇంకో విషయం చెప్తున్నా, వారాహి నవరాత్రులు ఆచరించే వాళ్ళు ఎవరైనా సరే ఆచరించాలంటే సంవత్సరానికి వచ్చే 4 ఆచరించాలి. ఏది? వసంతము, ఆషాఢము, శరన్నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు. ఈ 4 ఆచరించిన వారికి సంపూర్ణమైన యోగ్యత అనేది ఇస్తుంది. కాకపోతే ఇంకొకటి, ఈ నవరాత్రులు ఆచరించేటప్పుడు 5 విధానాలు ఉన్నాయి తల్లి. ఏంటండి? మనకు వేదమే చెప్పింది, సత్యవా ఏతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతి, దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యజ్ఞం, భూతయజ్ఞ. ఈ ఐదు యజ్ఞాలు ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లో ప్రతి ఒక్క అమ్మవారి సత్స్వరూపాలు నివసిస్తాయి అనేటువంటిది శాస్త్రం ఉంది. మీరు లలిత చదువుతారా తల్లి? లేదు. పోనీ ఎప్పుడైనా విన్నారా లలిత? వింటున్నా. అందులో పంచయజ్ఞ ప్రియ అనే ఒక శ్లోకం కూడా వస్తుంది మనకు. ఈ పంచయజ్ఞాలే ఈ 5 యజ్ఞాలు. ఈ 5 యజ్ఞాలు అంటే ఏంటనుకుంటున్నారు? దేవయజ్ఞం, మనం ఇంట్లో నిత్యంగా దేవుడికి చేసే దీపారాధన కానివ్వండి, మనం ఇంట్లో దేవతార్చన యథావిధిగా అయితే ఆచరిస్తామో అది ఖచ్చితంగా ఆచరింప చేయాలి. అది దేవయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి? ఏ దేవాలయంలోనైనా సరే యజ్ఞయాధికాలు, మన ఇంట్లో అయినా చండీ హోమాలు కానివ్వండి, లేకపోతే శ్యామల హోమాలే కావచ్చు, వారాహి హోమాలే కావచ్చు, ఇలా ఏ హోమాలు వస్తాయో ఆ హోమాలు నిత్యంగా ఆచరించేది. మూడవది మనుష్యజ్ఞము. మనుష్యజ్ఞం అంటే మనుషుల్ని తీసుకుపోయి హోమంలో వేసేది కాదు తల్లి. మనకు వేదంలో దీనికి ఇంకో అర్థం ఉంది. అతిథి దేవో భవ. మనిషిని అతిథిలాగా చూసి స్వీకరించి కూర్చోపెట్టి వాడికి కావాల్సిన భోజన సదుపాయాలు చూసి వస్త్రాలు కూడా వారికి అర్పించాలి. మనుష్యజ్ఞము. విన్నారా? నాలుగవది పితృయజ్ఞము. తండ్రి ఎప్పుడైతే మరణిస్తాడో ఖచ్చితంగా ప్రతిరోజు కాదు, నెల చేసేటువంటి పిండ యజ్ఞాలు, సంవత్సరానికి చేసే పిండు కార్యక్రమాలు, తర్వాత అమావాస్య రోజున తల్లిదండ్రులకు సూర్యుడు ఉదయించే క్రమంలో పితృతర్పణాలు వదలాలి. పితృయజ్ఞము అంటారు ఇది. ఆఖరిది భూతయజ్ఞము. భూతయజ్ఞం అంటే మీకు తెలిసిందేంటి తల్లి? ఏదో భూత ప్రేత పిశాచాలు అనుకుంటారు ఇక్కడ, కానీ కాదు తల్లి. భూతయజ్ఞం అంటే యక్ష్యాధిక శునకాధి రూపాలు, అంటే పక్షులు, కుక్కలు, ఆవులు ఇవి ఉంటాయి. ఎందుకనంటే చిన్న విషయం అడుగుతామ్మా. ఒక ఆవు ఉంది, మన ఇంటికే వచ్చింది, నాకు ఒక రూము కావాలి అని అడుగుతుందా? అడగదు. పోనీ రూమ్లో ఒక బెడ్ కావాలి అని అడుగుద్దా? ఏసీ కావాలి, పంచభక్ష పరవాన్నాలు కావాలని ఏవైనా, కుక్క అయినా పక్షి అయినా ఏవైనా అడుగుతుందా? ఏది కూడా నోరు తెరిచి అడగదు, అడగలేదు. మనం ఏం చేస్తాము? మనలో ఉన్న దాంట్లో నుంచి వాటికి కాస్త భోజనం, దాని కడుపు నిండడమే భూత యజ్ఞము అంటారు తల్లి. అంటే నోరు లేని జీవాలన్నింటికి, ప్రాణంతో ఉన్న జీవాలన్నింటికి మనం వాటికి కావలసిన సదుపాయాలు కదిలించాలి. అలా మనం వాటికి అప్పచెప్పినప్పుడు అవి ఎప్పుడైతే స్వీకరిస్తుందో ఆ స్వీకరించడం వలన మనలో ఉండేటువంటి కృత్సాధిక దోషాలు కూడా నివారణ అవుతాయి. అంటే అండి కృత్సాద్ అంటే హరిషడ్ వర్గాలు ఐడియా ఉందా తల్లి? కామ, క్రోధ, లోభ, మోహ, మధమాత్సర్య అనేటువంటి దోషాలు ఉంటాయి. అట్టి దోషాలు కూడా నివారణ అవుతాయి. ఓకే ఓకే. అంటే తెలిసి తెలియక మనం ఇలాంటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అవును. అటువంటి వాటికి మనం నిత్యం చేసే ఇలాంటి క్రతువుల వల్ల దోష పరిహారం పోతుంది. ఈ 4 నవరాత్రులు చేయాలంటే, ఎందుకంటే వారాహి నవరాత్రుల్లో కిరాతిక వారాహి, చాండాలి వారాహి, ముక్తి వారాహి అని 3 మొత్తం ఉగ్ర రూపం, ఉగ్ర రూపాల్లో ఉంటాయి. అక్కడ ఆచరించే విధానాలు తేడా కొడితే, పూర్వంలో ఏంటంటే తంత్ర విధులతో సహా రక్తం కక్కి మరణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లోపం వచ్చినందుకే, కేవలం పూజలో లోపం వచ్చినందుకు. కాకపోతే ఇక్కడ ఏం చేయాలి? మీరు వారాహిదేవి విగ్రహాన్ని పెట్టండి, వారాహిదేవి ఫోటో కూడా పెట్టండి, వాటికి శాఖ కూరగాయలతో మాల తయారు చేసి వేసి శాఖాంబరి రూపంలో కొలవండి. అప్పుడు మన సాత్విక రూపంలో ఉంటుంది, సాత్విక ఆహారంలో ఉంటుంది. అమ్మవారికి ఈ రకంగానే చెయ్యాలి ఉన్నది, తంత్ర విధిలో ఉన్నది, కానీ శాక్తేయ పరంగా లేదు. శాక్తేయం అంటారా? శాక్తేయధికం అనేది వామాచారానికి దక్షిణాచారానికి సంబంధించింది కూడా. శాక్తేయం అనేటువంటిది అమ్మవారి సత్స్వరూపాలకు ఉండేటువంటి ఒక విధానమైన ఆచారము.
శాక్తేయాచారం ఉమ్, విన్నారా? ఉమ్, ఈ శాక్తేయాచారాన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో వారిలో ఉండేటువంటి సకల దరిద్రాలను కూడా తొలగించి ఉమ్. తల్లి యొక్క ఆశీర్వచనము కుమారుడికి గాని కుమార్తెకి గాని దక్కుద్ది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఈ 3 ఉగ్ర రూపాలు కాబట్టి శాకాంబరి రూపంలో ఆరాధించొచ్చు. అంటే అది ఉపాసనా పరుల ఎవరైనా కూడా ఆరాధించొచ్చు మా బోటి వాళ్ళు? ప్రతి ఒక్కరూ శాకాంబరి రూపంలో ఎవరైనా ఆచరించవచ్చు తల్లి. హ్మ్. ఉపాసకులు ఆచరించాలంటే ఉపాసకుడు ఆచరించేది మీకు చెప్పడు, చెప్పరు. ఎలా చేయాలో కూడా చెప్పడు. చెప్పరు. విధి తత్వం విధి అని చెప్పేవాడు ఒక్కలేడు. హ్మ్. విన్నారు? ఎందుకనంటే ఒకవేళ చెప్పిన దీనికి ఇంకో విధానం ఉంది. అమృత వచనం మహాపాపము హ్మ్. అంటే అర్థమైంది అది. అలాగే. అమృత వచనం మంచి చెప్పడము మహాపాపము. అదేంటండి? అమ్మ ఇప్పుడు నేను నీకు చెప్పా తల్లి, హ్మ్. నేను చెప్పింది నువ్వు ఆచరించలేదు. హ్మ్. ఆచరించకపోయేసరికి పాపం ఎవరికి వచ్చింది? చెప్పిన వాళ్ళకి వస్తుందా? అవునమ్మా. ఓ, విన్నారా? అంటే మంచికి పోతే చెడెదురైంది అన్నట్టు ఇదేనేమో. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. హ్మ్. మంచికి పోతే చెడదు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే 80% నాకు వస్తుంది, 20% ఆచరించినందుకు నీకు వస్తుంది. ఓకే. అంటే ఏ పని చేసినా అది మాట మాట్లాడినా ఆచితూచి అడుగు వెయ్యాలనటం ఇదే అన్నమాట అర్థం. ఇదే వేయాలి. మీకు ఇందులో ఇంకో చిన్న రహస్యం చెప్తా. చెప్పండి. ఇప్పుడు ఒక కుమారుడు ఉన్నాడు, హ్మ్. తల్లి చెప్తుంది, హ్మ్. ఎరా నాన్న అటు పోకు, ముళ్ళులు ఉన్నాయిరా నాన్న అని చెప్పేసి అంటాడు. అవును. ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? పోతాడు, దాన్ని తొక్కేస్తాడు. ఏమైంది? రక్తం వచ్చింది, కాస్త నొప్పి అనుభవించింది. హ్మ్. కానీ ఈ తల్లి ఎంత మనసు క్షోభపడుతూ ఉంటుంది. అల్లాడిపోతుంది. ఒక తల్లిగా అయ్యో చెప్తే వినలేదే నాయన అని ఒక తల్లి కొడుకు రక్తం చూసేసరికి కలకలా అల్లాడిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చేసి చెయ్యక జరిగినటువంటిది కూడా ఆ తల్లి కూడా అక్కడే అల్లాడిపోతూ ఉంటుంది తల్లి. హ్మ్. ఎందుకనంటే తల్లి అనేటువంటి స్త్రీ రూపం ఏదైనా చల్లగా చూస్తుంది. తండ్రి అనేటువంటి వాడు 4 మాటలు అంటే మనల్ని శిక్షించినా ఏది అవును. చేసినా తల్లే. తల్లి. అవునా? మనకు దీంట్లో గణపతి ఎవరు? హ్మ్. మహానుభావుడు. అవును. గణపతీశ్వరుడు ఒక చిన్న స్లోగన్ చెప్పాడు తల్లి మీద. హ్మ్. ఏంటి అని అంటే, మాతా పితృ సదైయుక్తన్న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం మాతా వందనతాం సదా అన్నారు. అవునా? హ్మ్. గణపతి ఎప్పుడు ఆ సిద్ధి బుద్ధి వివాహం చేసేటప్పుడు భూమండలాన్ని ఎవరైతే తిరిగి వస్తారో వారికి ప్రథమ పూజ్యుడైనటువంటి బిరుదు, రెండవది సిద్ధి బుద్ధితో వివాహం చేస్తాము అని అంటారు. ఆ. అలా వెళ్ళేటప్పుడు వాడికి ఏం చేయాలో గణపతికి అర్థం కాక హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వరుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి గణపతి అక్కడే ఉండేసేసి ఆలోచించి ఎలకతో నేను అంత దూరం పోలేను, నేను కష్టపడుతూ ఉంటా, అవును. ఎలా అని ఆలోచించి అప్పుడు అన్నాడు, మాతా పితృ సదైయుక్తం, తల్లి తండ్రులే దేవుడితో దేవుడితో సమానం. హ్మ్. నా దైవం పితృమర్చయేత్, హ్మ్. దేవుడికి దండం పెడుతూ తండ్రిని మర్చిపో మాకు. హ్మ్. నా దైవం పితృమర్చయేత్ సర్వతీర్థ ఫలజ్ఞేయం, అంటే తీర్థము అంటే మనం తాగే తీర్థాలు కాదు, ఎన్ని నదులు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా మాతా వందనతాం సదా. ఒక్క తల్లికి నీవు ఎప్పుడైతే నమస్కరిస్తున్నావో ఆ నమస్కరించడం వలన నువ్వన్ని తీర్థాలకు కూడా పోయి వచ్చిన వాడివే. ప్రతి ఒక్క మాతృదేవత యొక్క యోగ్యతను పొందిన వాళ్ళమే అవుతాము. హ్మ్. అంత గొప్ప శ్లోకాన్ని గణపతుల వారు నిర్ణయించి రచయించి రాసినటువంటి శ్లోకం అది. హ్మ్. ఆ క్షణమున అలా ఎప్పుడైనా సరే నవరాత్రుల్లో తల్లి అనేటువంటిది పిల్లల్ని అలానే రక్షిస్తుంది. ఎందుకనంటే ఏదైనా మనసు శుద్ధితో చేయాలి. భగవంతుల వారు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే హ్మ్. శరీర శుద్ధి అడుగుతాడా? అడగాడు. వస్త్రశుద్ధి అడుగుతాడా? అడగాడు. కొంతమంది దేవాలయం దగ్గరకు వచ్చి నేను తాగి ఉన్నా, నేను గుళ్ళోకి రాను, నేను మాంసం తిన్నా, గుళ్ళోకి రాను అని అంటారు. హ్మ్. కానీ భగవంతులు చెప్పింది ఏంటి? నీ మనసు నిష్కలమైన భక్తి ఉన్నప్పుడు నన్ను నువ్వు ఎలా కొలిచినా కూడా నేను అభ్యంతరం చెప్పను అని అన్నారు. అవునా? అంటారా? తప్పులేదంటారా? తప్పెలా ఉన్నదమ్మా? భక్త కన్నప్ప భక్తితో మాంసాన్ని తీసుకుపోయి నైవేద్యం పెట్టాడు, హ్మ్. మరి కోపగించుకున్నాడా? దీనికి ఒక చిన్న అర్థం చెప్తాను. రాముల వారి కాలంలో జరిగినటువంటి చిన్న కథ ఇది. నిజంగా జరిగిన కథ రాముల వారి కాలంలో. అలాంటప్పుడు నేను అప్పుడు పుట్టిలేను, నేను కూడా విన్న కథనే. ఒకరోజు హనుమంతుల వారు భూమండలంలో తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే ఒక మనిషి ఈశాన్య భాగము అంటే మన వాష్రూమ్లో కూర్చున్నాడు. రామ 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 అనుకుంటా అలా ఉంటూ ఉన్నాడు.
అది చూసి హనుమంతునికి విపరీత కోపం వచ్చేసింది, విపరీతంగా ఉమ్, కోపం వచ్చేసరికి తన గద్దతో వెళ్ళేసేసి వాని పిచ్చ కొట్టుడు కొట్టేసి రాముల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తెలవనట్టుగా నిల్చొని ఉంటాడు. ఉమ్, రాముల వారు అడుగుతారు, ఏం నాయన వాడిని ఎందుకు కొట్టావు అని అడుగుతారు. ఉమ్, నేను వాణ్ణి కొట్టడం ఏంది స్వామి, నేను ఎవరిని కొట్టలేదు అని అన్నా. లేదు నువ్వు కొట్టావు, నిజమేంటో చెప్పండి. వాడు చేస్తున్నదే అశుద్ధమైన పని, అశుద్ధం చేసుకుంటూ వాడు నీ నామస్మరణ చేయడం ఎంతవరకు సమున్నత అని హనుమంతుల వారు అన్నాడు. అడుగుతారు. అప్పుడు రాముల వారు ఏమన్నారంటే, నాన్న భక్తి అనేది మనసులో నుంచి రావాలి, ఉమ్, శరీరం నుంచి వచ్చేది భక్తి కాదు. కొంతమంది ఎలా ఉన్నారంటే ఇప్పటి ఈ కలియుగంలో తల్లి, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాకు ఈ కోరిక ఉన్నది, ఇది తీరుస్తే నీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తా, లేకపోతే బంగారు కళ్ళు ఇస్తా, బంగారు కిరీటం ఇస్తా, బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ దేవుడితో బిజినెస్, అది ఎప్పుడు భగవంతుడు స్వీకరించాడు. ఉమ్, నిష్కలమైన భక్తి ఉండాలి, ఎటువంటి ఆలోచన లేని ఎటువంటి ఆశ లేని జీవితంతో ఆ భక్తి మనం ఎప్పుడైతే భగవంతులకు చూపిస్తామో అప్పుడు మనకంటూ ఒక విధి తత్వాలు యోగ్యత మనం చెంది స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహాలను పొందుతాం. ఓకే. విన్నారా? కాకపోతే ఒకటమ్మా, నవరాత్రులు ఆచరించాలంటే ఈ 4 నవరాత్రులు ఆచరించాల్సిందే, లేదా శరన్నవరాత్రులు ఒకటే ఆచరించండి, మిగిలినవి ఆపేసుకోండి. ఉమ్, ఒకటి ఇంకో ఉదాహరణ చెప్పమంటారా? ఆ. అందరికీ తెలిసే ఉదాహరణ, అన్నం ఒకటి ముందు పెట్టుకుంటే కడుపు నిండుతుందా? నిండదు కదా. మరి దానికి ఏం చేసుకోవాలి? కావాల్సినవన్నీ ఉండాల్సిందే. కూర, కూర పప్పు, ఉండాలి, పప్పు పెరుగు, ఉండాలి, చారు. పెరుగు ఉండాలి, చారు ఉండాలి, అవును. అన్నీ ఉండాలి. అవన్నీ కలిస్తేనే కలిపి ఏకమవుతాది. ఏకమయ్యి శరీరంలోకి పోయి మనిషి యొక్క ఆకలి నిండుద్ది. అవునండి. అవునా? ఈ 4 కూడా మనం ఆచరించినప్పుడే అప్పుడు దాని పూర్తి ఫలము, ఉమ్, అంటే ఒక అమ్మవారి సంపూర్ణమైన శక్తి ఏదైతే ఉందో ఉమ్, అది మనం అందుకోగలుగుతాము. మీరు ఇక్కడ ఇంకొకటి చూడండి, ఇదే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో పాటు ఉమ్, గ్రామరక్షకి దేవతలకు కూడా బోనాలు అనేటువంటివి జరుగుతాయి. అవునండి. మన దగ్గరనే కాదు, యావత్ భారతదేశం మొత్తం జరుగుతాయి, అంతటా ఉందా బోనాలు? అంతటా ఉంటాయి తల్లి బోనాలు అనేది. కాకపోతే బోనం అనేది ఎక్కువగా పెట్టేది రాగుల జావతో అంబలి తయారు చేస్తాం కదా, ఆ. అంబలితో పెట్టాలి. ఇప్పుడు ఏది పడితే అది పెడుతున్నారు, విన్నారా? ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే అటు గ్రామ దేవతలు, ఈమె కూడా ఎవరు గ్రామ దేవతనే, వారాహి గ్రామ రక్షకి. ఇందాక మనం కూడా కాశీ క్షేత్రంలో గ్రామ రక్షకి, మనకు మొత్తము గ్రామానికి ఎంతమంది రక్షకులు ఉమ్, మీకు తెలిసినంత వరకు ఏ గ్రామానికైనా 2 రక్షకులు ఉంటారు. ఆహా, ఒకరు రక్షకి అయితే ఒకడు రక్షకుడు. ఆ, మొదటిది కాలభైరవుడు తల్లి, రెండవది వారాహి. వీళ్ళకు చేయాలి మొదలు, వీళ్ళకు ఆచరింపజేసిన తర్వాతనే మనం మిగిలిన ఏ సత్స్వరూపాలకైనా చెయ్యవచ్చు. చేయొచ్చు. ఇలా ఆచరిస్తే మనం నవరాత్రులు యథావిధిగా ఆచరింప చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ 4 కూడా చేసుకోవచ్చు కాబట్టి, ఇప్పుడు ఇది కూడా చేసుకోవచ్చు. 4గిట్లో ఇదొకటి కాబట్టి, చెయ్యాలి అనుకున్న వాళ్ళు నియమాలేమైనా పాటించాలా? అంటే ఇప్పుడు వారాహి అనగానే సప్తమాతృకల్లో ఒకరు అని అంటారు, అష్టమాతృకల్లో ఒకరు అంటారు. మళ్ళీ నవరాత్రులు అంటే 9 రోజులు 9 రూపాయల అమ్మవారిని ఆరాధించాలంటారు. మరి అష్టమాతృకలుగా తీసుకున్నా 8, సప్తమాతృకలుగా తీసుకున్నా 7. మరి 9 రోజులు ఎవరిని ఆరాధించాలి? ఏంటి నియమాలు, ఏం పాటించాలి? దీక్ష అనుకుంటారు కొంతమంది. దీక్ష ఎలా? దీక్ష తీసుకుంటేనే అన్ని ఆచరించాలి తల్లి. ఉమ్, దీక్ష లేకుండా మామూలుగా ఆచరించేటి వాళ్ళు ఉమ్, ఉపవాసం ఉండి ఎలా అయినా ఉన్నా సరిపోతుంది. కాకపోతే ఏంటి అని అంటే బ్రహ్మచర్యము ముఖ్యం. ఓకే. బ్రహ్మచర్యం అనేది ముఖ్యమైంది. రెండవది ఏంటంటే మాంసాహారాలను దూరం పెట్టాలి. ఉమ్, మత్తు పదార్థాలు స్వీకరించే వాళ్ళు వాటిని కూడా దూరం పెట్టేసేయాలి. ఉమ్, మిగిలిన యథావిధిగా ఎలా ఆచరించినా కూడా తప్పు లేదు. ఓకే. విన్నారా? ముఖ్యమైనది ఇవే. ఉమ్, ఇలా ఇది ఆచరింప చేసుకుంటూ పోతుంటే సకల యోగ్యత అనేది వాళ్ళకు దక్కుద్ది. తర్వాత మాల అంటారా? వారాహి మాల కొంతమంది పసుపు రంగు వస్త్రాలు అంటున్నారు, పసుపు రంగు వస్త్రాలు కాదు. ఉమ్, మరి ఎరుపు రంగు వస్త్రాలు అంటున్నారు ఇంకొంతమంది, ఎరుపు రంగు వస్త్రాలు కూడా కాదు. ఉమ్, 2 వస్త్రాలు అమ్మవారికి వాడేది, శ్వేత నలుపు వర్ణాలు మాత్రమే. అవునా? శ్వేతవారాహి మీరు ఎప్పుడేం చూసారా? లేదు. శ్వేతవారాహి దేవాలయం కూడా చూడలేదా? ఆహా. పోనీ మీకు తెలిసినంత వరకు మామూలుగా అంటే మామూలుగా వారాహి అంటే ఒక్కరే అని విన్నాం కానీ, ఇలా మళ్ళీ ఇందులో కూడా స్వరూపాలు ఉన్నాయి అని చెప్పి ఇదంతా తెలీదు. తెలియదా? సరే, నేను మీకు అయిపోయిన తర్వాత ఒక పోస్ట్ చూపిస్తా. అంటే మా దేవాలయంలో వారాహి నవరాత్రులు చేస్తున్నాం కదా, ఉమ్, దానికి సంబంధించిన ఒక పోస్ట్ చూపిస్తా. మీరు వారాహి యొక్క అమ్మవారి రూపాలను అందులో చదువుకోండి. ఓకే.
కొన్ని రూపాలు అందులో, అంటే 9 రోజులు అందరికీ కావాల్సిన రూపాలు అందులో ఉంటుంది. చేసి రాసి పెట్టేసా అన్నట్టు. ఓకే. సో ఆ విధమైనటువంటి నామాలతో అమ్మవారిని ఆచరించవచ్చు. అది ఎక్కడ వామాచార పద్ధతిలో కాదు, ఓకే. దక్షిణాచార పద్ధతిలో సక్రమంగా ఉదయం కాలం. కాకపోతే ఒకటి, ఉదయం పూట మీరు ఆచరించాలి అని అనుకుంటే వారాహిదేవికి తెల్లవారుజామున బ్రాహ్మీ కాలంలో దీపారాధన చేయండి. మధ్యాహ్నము 12 గంటలకు సరిగ్గా అమ్మవారికి భోజనం పెట్టండి. అంటే ఇంత ప్రసాదము అమ్మవారి కోసం కేవలం వండి అది నివేదన పెట్టాలి. ఇవి 2 ఆచరిస్తే చాలమ్మా, మిగిలిన ఏం రాత్రి అవసరం లేదు. సమయంలో కాదా అమ్మవారికి ఆరాధన? మామూలుగా అదే చెప్తూ ఉంటారు కదా. దక్షిణాచార పద్ధతి నేను చెప్తున్నది. దక్షిణాచారంలో అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను బ్రాహ్మీ చెప్పినట్టు. ముహూర్తంలో విన్నారా? మధ్యాహ్నం రాత్రి 12. కాలంలో చేయాలంటే దక్షిణాచారంలో చేయవచ్చు. కాకపోతే దక్షిణాచారంలో హోమ విధులు ఉంటాయి. రాత్రి పూట హోమం చేయాల్సి. హోమం ఆచరించాలి. అది హోమం ఆచరించాలంటే కొంతమంది చేసుకుంటారు, అవ్వదు. కొంతమంది చేసుకోలేరు. అది అబ్బని ముచ్చట. అందుకోసం ఈ విధంగా చేస్తే సరిపోతుంది తల్లి. ఓకే. సాయంకాలం ఏంటంటే యథావిధిగా ఉదయము సాయంత్రం, ఎందుకనంటే మనం సూర్యుడు లేనిది ఉండలేము, సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత లైటు లేనిది ఉండలేము. అవును. కాకపోతే భగవంతుని దగ్గరైనా ఎక్కడైనా ఆ దీపారాధన అనేటువంటిది ముఖ్యం. అది ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తే ఇంకా అద్భుతం అది. ఇప్పుడు వారాహి అమ్మవారు అనంటే మహిష వారాహి అని చెప్పి గేదె మీద అమ్మవారు ఉంటారు అని చెప్పి. ఎనిమిదో రోజు వస్తుంది తల్లి. అదే రోజు మహిషాసురమర్థిని జయంతి కూడా. ఆహా. ఈ నవరాత్రుల్లో మహిషాసురమర్థిని దేవి జయంతి కూడా వచ్చేదే అదే రోజు వస్తుంది. మనకు 3వ తారీఖు వస్తుంది తల్లి. అది 3వ తారీఖు, అంతే 3వ తారీఖు రోజున మహిషాసురమర్థిని జయంతి. మహిషాసుర రూపంలో కూడా అమ్మవారు కొలువై ఉంటుంది. అది కూడా మేక మీదనే. మీకు ఇందులో ఇంకో విషయం చెప్తా. కొన్ని గ్రామాలలో ముసలమ్మ అనే ఆలయం ఉంటుంది. విన్నారా పేరు ఎప్పుడైనా? వినలేదండి. వినలేదా? ముసలమ్మ దేవత? దేవత. ఆహా. అమ్మవారి రూపం మేక తల. ఓ. అమ్మవారి ఎక్కడుంది రూపం. ప్రత్యేకించి ఈ ఆలయం? ఈ ఆలయం నాకు తెలిసి 2 చోట్లలో నేను చూసా. ఇంకొన్ని చోట్లలో కూడా ఉంది. కాకపోతే ఆ ఊర్లో ఉన్నాయని తెలుసు కానీ నేను వెళ్ళి చూడలేదు. ఒకటేమో వరంగల్లో డిజిల్ కాలనీలో ఉంది. ఆహా. ఇంకొకటి వరంగల్ నుంచి అంటే మన నరసంపేట నుంచి ఇల్లందు వెళ్ళే అడవి ప్రాంతం ఉంది. అక్కడ అమ్మవారి అమ్మవారు అంటే ఎవరైనా చెప్తారు. ప్రతి ఆదివారం అక్కడ అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం ఆ చుట్టుపక్కల ఉండే జనాలు కూడా వచ్చి అక్కడ అమ్మవారికి వాళ్ళ మొక్కులు అవన్నీ తీర్చుకుంటూ ఉంటారు. ఇవి ముసలమ్మ ఆలయాలు అంటారు. ఓకే. అక్కడ అమ్మవారు పూర్వం మేక రూపంలోనే వెలిసింది అక్కడ. తర్వాత ఇప్పుడు విగ్రహాన్ని పెట్టి అమ్మవారి ఆలయం చాలా పెద్ద ఎత్తున మంచిగా కట్టారు అక్కడ. ఓకే. ఓకే. విన్నారా తల్లి? ఈ ముసలమ్మ అమ్మవారిని కూడా ఈ వారాహి దేవతతో కొలవచ్చు. ఇప్పుడు అమ్మవారికి వాహనం ఏంటండి? వారాహి అమ్మవారికి వారాహిదేవికి వాహనం అనేటువంటిది లేదు లేదా? తల్లి. అసలు లేదు. ధర్మంగానే లేదు. ఎందుకు అని అంటారా? ఆమెనే అసలు వారాహి అధిదేవత ప్రత్యధి దేవత కింద ఉన్న వ్యక్తులు. అవును. ఎవరికి? శ్యామలాదేవికి. శ్యామలాదేవికి ఎవరు? అటు ప్రత్యంగిర, ఇటు వారాహి, వీళ్ళిద్దరు అధిదేవత ప్రత్యధి దేవతలు. అవును. శ్యామలాదేవికి. అందుకోసం ఏంటి అని అంటే ఆ అమ్మ వాహనం వాడదు. ఓకే. అన్నారా తల్లి? ఇది అమ్మవారికి మనం యథావిధిగా ఆచరిస్తే మనలో ఉండేటువంటి సంపూర్ణ శరీరత్వ దోషాలే కావచ్చు, క్షుద్ర ప్రయోగాలు కావచ్చు. ఇప్పుడు కలియుగంలో చాలా మందికి నరఘోషతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవి కూడా నివారణ అయ్యే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి తల్లి. సంతోషం అండి. చాలా మంచి విషయాలు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. మహాదేవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి